హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేపల పులుసు అయితే చేశాను. చాలా రోజుల తర్వాత చేపల పులుసు అయితే చేస్తున్నాను. నేనైతే 1 కేజీన్నర చేపలు అయితే తీసుకున్నాను. వాటిని కొద్దిగా ఉప్పు వేసి అయితే కడగాలి. ఎందుకంటే ఉప్పు వేసి అంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. దొడ్డుప్పు వేయాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా నీట్గా కడిగినాక కొన్ని ఉల్లిపాయలను అయితే తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాలి. అలాగే కొద్దిగా చింతపండును తీసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. కట్ చేసిన ఉల్లిపాయల్ని తీసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి వాటిని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఇలా వేగినాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాక కొంచెం సేపు దాన్ని కలుపుతూ ఉండాలి. కలిపాక వాటిని కూడా చల్లారాక కొంచెం పేస్ట్ చేసి పెట్టాలి. అయితే చేపల పులుసు చేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టి దానిలో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయల పేస్ట్ని కూడా వేయాలి. వేసి కొద్దిగా దాన్ని కూడా కొంచెం పచ్చివాసన వచ్చే వరకు వేగించాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేయాలి. పసుపు వేసిన తర్వాత కొంచెంసేపు గంటతోటి కొంచెం కలిపాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కలుపుతూ ఉన్నాక తర్వాత మనం చింతపండు పేస్ట్ని కూడా చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేయాలి. కొంచెం కలిపాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చిక్కగా ఉంటే కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. తర్వాత కొంచెం కారం అనేది మనం తగ్గట్టు వేసుకోవాలి. మనం ఎంత తింటే అంత. తర్వాత దాన్ని కొంచెం కలుపుతూ ఉండాలి. కొంచెం ఉప్పు వేసాక అలాగే ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా కూడా వేయాలి. ధనియాల పొడి నేనైతే ఎక్కువ వేసాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసాక కొద్దిసేపు మరగనివ్వాలి. చేపలు వేయకముందే మరగనివ్వాలి. చేపలు వేసాక మనం ఎక్కువసేపు మరగనిస్తే చేపలు అనేవి రుచిగా అయిపోతాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపలను అయితే ఒక్కొక్కటి తీసి నెమ్మదిగా పులుసులో వేయాలి. చేపలు వేసాక ఒక 15 నిమిషాలే ఉంచాలి. తర్వాత ఎక్కువ మరిగించినా కూడా చేపలు అనేవి మొత్తం ఇలా చిక్కుపోతాయి. ఇలా గంటతోటి కొంచెం పైన అంటే మూత పెట్టాలి. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది.